హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యొక్క కొత్త ఏడాదిలో మనకి గవర్నమెంట్ నుంచి వివిధ రకాల శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి భారీ సంఖ్యలో వేకెన్సీస్కి సంబంధించి బంపర్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎదురు చూస్తున్నారో, అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రైల్వే శాఖ, పోలీస్ శాఖ, అలాగే ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్, ఇలా ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి 90,000కి పైగా వేకెన్సీస్ అవి రిక్రూట్మెంట్ చేయడానికి అధికారికంగా మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి 10th నుంచి డిగ్రీ అందరికీ కూడా, ఐటీ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇలా అందరికీ అప్లై చేసుకునే విధంగా మనకి వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే డెఫినెట్గా మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది వీడియో. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఇక్కడ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించవచ్చు, కోర్టు జాబ్స్, రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ, అండ్ తెలంగాణకి సంబంధించి విఆర్ఓ కోర్స్ అవ్వచ్చు, అండ్ ఏపీ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఆర్ఆర్బీ జేఈ, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 4. సో ఈ విధంగా ప్రతి కోర్స్ అనేది మన యాప్లో అవైలబుల్ అయితే ఉంది. అలాగే టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి డిఎస్సి కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మీకు అందులో డెమో వీడియోస్ ఒకసారి చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్గా మనకి వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే వివిధ రకాల ప్రభుత్వ మంత్రుల కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్డేట్ ఇది. సో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీ యొక్క ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ఏంటి అంటే సెలక్షన్ పోస్టులకి సంబంధించి ఏదైతే మనకి గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ మంత్రుల కార్యాలయాలకి సంబంధించి ఏదైతే ఉంటాయో వాటిలలో ఈ యొక్క సెలక్షన్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ మార్చ్ మంత్లో అయితే రాబోతుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే మే లేదా జూన్, జూలై మధ్యలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉండే అవకాశం ఉంది అంటే దాదాపుగా 1000 వరకు కూడా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. సాలరీస్ కూడా మనకి భారీ సంఖ్యలోనే సాలరీస్ అయితే ఉంటాయి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ మంత్లో అయితే రాబోతుంది. ఇందులో కూడా దాదాపుగా 1000 వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ పెడతారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ సికి సంబంధించి 18 నుంచి 30, గ్రేడ్ డికి సంబంధించి 18 నుంచి 27 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ సెలక్షన్లో మీకు ఆల్రెడీ చెప్పేస్తాను కదా. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి భారీ సంఖ్యలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్, అదే ఎస్ఎస్సి సిజిఎల్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా మనకి 15,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఇందులో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అలాంటి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో అండ్ రైల్వేకి సంబంధించి ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇది మనకి మార్చ్ మంత్లో అయితే రాబోతుంది. సో ఈ యొక్క జాబ్స్కి మీకు ఫస్ట్ Tier 1 ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఈ Tier 1 ఎగ్జామ్ అనేది మే లేదా జూన్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. Tier 2 వచ్చేసి మనకి ఫర్దర్గా అప్డేట్ ఇస్తారు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ కూడా ఇందులో మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి మనకి 45,000కి పైగా సాలరీస్ అనేవి ఉంటాయి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే. సో సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పేస్తాను, ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా దాదాపుగా 4,000+ వేకెన్సీస్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎగ్జామ్స్ వచ్చేసి జూలై నుంచి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారంటే క్లర్క్ ఉద్యోగాలు, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయబోతున్నారు. లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది, అంటే దాదాపుగా మీకు 45,000+ సాలరీస్ ఉంటాయి. ఈ జాబ్స్కి సంబంధించి కూడా టైర్ 1 ఎగ్జామ్తో పాటు టైర్ 2, దాని తర్వాత పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది పెట్టి డీవీ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్, అదే మనకి ఎంటీఎస్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి జూన్ మంత్లో అయితే రాబోతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 10,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో కండక్ట్ చేస్తారు. కేవలం 10th క్లాస్ అర్హత, 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఎంటీఎస్ పోస్టులకి, హవాల్దార్ పోస్టులకి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి మీకు లెవెల్ 1 ప్రకారం సాలరీస్ ఉంటాయి. అండ్ సెలక్షన్లో వచ్చేసి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే ఇది హవాల్దార్ పోస్టులకి మాత్రమే ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ. ఎంటీఎస్కి మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్గా డీవీ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ మార్చ్ మంత్లో అయితే రాబోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా దాదాపుగా 1,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ కానీ డిప్లొమా కానీ సంబంధిత డిసిప్లిన్స్ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. సో దీనికి లెవెల్ 6 ప్రకారం అప్ టు 70,000 వరకు సాలరీస్ ఉంటాయి. సో మీకు పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది పెడతారు, దాని తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్గా డీవీ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అన్నమాట. సో ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది 2026కి సంబంధించిన నోటిఫికేషన్. జనవరి లేదా మీకు ఫిబ్రవరి లేదా మార్చ్ మంత్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి అర్హత ఏంటి అంటే కేవలం 10th క్లాస్. ఈ నోటిఫికేషన్ ద్వారానే మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 30,000 నుంచి 50,000 మధ్యలో వేకెన్సీస్ ఉండే అవకాశం అనేది ఉంది. 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇలా మనకి వివిధ రకాల ఫోర్సెస్లలో కానిస్టేబుల్, జీడీ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. లెవెల్ 3 ప్రకారం మీకు దాదాపుగా 30,000కి పైగానే సాలరీస్ ఉంటాయి. సెలక్షన్లో మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసేటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ssc.gov.in వెబ్సైట్ నుంచి మనము ఈ యొక్క వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అన్ని జాబ్స్కి సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఉంది కదా, అది మీరు ప్రిపేర్ అయితే అది తీసుకుంటే సరిపోతుంది. మీ ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. కాబట్టి ఒకసారి డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మేము ప్రిపేర్ అవుతామంటే కుదరదు, ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. సో ఇంకా మీకు ఇక రిక్రూట్మెంట్స్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ పైన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.